సో యా, సో హూఆర్ ఈస్ వాచింగ్ దిస్, ఓకే, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో లైక్ అండ్ షేర్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో దట్ మనకి రీచ్ ఎక్కువ ఉంటే వీ కెన్, లైక్ నేను నిన్ననే చెప్పిన అదంతా. ఓకే, సో అగైన్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈరోజు వచ్చేసి ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ ప్రాజెక్ట్స్. ఓకే, సో అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ట్రైనింగ్స్ విచ్ ఆర్ గివెన్ బై సమ్ ఆఫ్ ద పీపుల్. ఓకే, బయట ఎవరు ట్రైనింగ్స్ ఇస్తున్నారు, సో ఐ ఆల్సో నీడ్ యువర్ సజెషన్స్ హియర్. ఓకే, సో ఎవరు మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు అంటే లైక్ వర్దీ ట్రైనింగ్స్ విత్ లో కాస్ట్. ఓకే, సో ఎవరైనా ఇస్తుంటే కూడా చెప్పండి సో దట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ఓకే, సో మనం ఎంత యూట్యూబ్లో పెట్టినా కానీ చాలామందికి బయటి ట్రైనింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో యూ కెన్ ఆల్సో సజెస్ట్ దోస్ ట్రైనింగ్స్ యాజ్ వెల్. ఓకే, సో అండ్ ఆల్సో ఐ వాంట్ టాక్ అబౌట్ సమ్ బుక్స్. ఓకే, సో మనకి మార్కెట్లో కొన్ని బుక్స్ కూడా ఉంటాయి వేర్ యూ కెన్ గో అండ్ రీడ్, ఆర్ బ్లాగ్స్. ఓకే, సో కొన్ని బ్లాగ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో యూ కెన్ గో అండ్ రీడ్ దోస్ బ్లాగ్స్. ఓకే, సో బుక్స్ అయితే లైక్ మీకు మోస్ట్లీ చెప్తాను నేను, డమ్మీస్ బుక్స్ అవి బాగుంటాయి కాబట్టి, సో మీకు స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి అసలు డెవాప్స్ అంటే ఏంది అని తెలుసుకోవడానికి మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది అక్కడ. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నెవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్ జాబ్స్. ఓకే, సో ఇవి నేను చెప్పేటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మీరు డెవాప్స్ కోసము జాబ్స్ కోసము చూస్తుంటే, ఓకే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ డెవాప్స్ జాబ్ అండ్ ఆల్సో యూ నీడ్ లైక్ వాట్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనేది. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే డెవాప్స్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే, ఓకే, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు లైనెక్స్ పెడుతున్నారు. ఓకే, సో యు ఆర్ కీపింగ్ బ్యాష్ అండ్ ఆల్సో యాన్సిబుల్. ఓకే, సో తర్వాత ఏం పెడుతున్నారు, టెరాఫామ్. ఓకే, ఇక్కడ క్లౌడ్ కూడా వస్తుంది, మైట్ బి ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఆర్ అజ్యూర్. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే లైక్ ఇంకేం పెడుతున్నారంటే టెరాఫామ్ పెడుతున్నారు. ఓకే, దెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ జెన్కిన్స్. ఓకే, ఎనీవే యూ గైస్ హ్యావ్ గిట్ హబ్. ఓకే, జెన్కిన్స్ పెడుతున్నారు. ఓకే, అండ్ ఆల్సో యు ఆర్ గోయింగ్ ఫర్ డాకర్స్ అండ్ క్యూబర్నెటిస్. రైట్, సో ఇదంతా మీ ప్యాకేజ్. ఓకే, చాలా అంటే రెగ్యులర్గా అందరూ పెట్టేది ఈ టూల్స్ మాత్రమే. ఓకే, సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ ఆర్ గోయింగ్ ఫర్ దీస్ టూల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా టూల్స్. ఓకే, సో ఇక్కడ మీరు మేజర్గా ఫస్ట్ నోట్ డౌన్ ఆర్ యూ షుడ్ డిజైన్ సంథింగ్. ఓకే, ఫస్ట్ మీరు డిజైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాజెక్ట్. ఓకే, ఎవ్వరు కూడా ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవట్లేదు. ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో నో వన్ ఈజ్ డిజైనింగ్ దేర్ ప్రాజెక్ట్. అసలు ప్రాజెక్ట్ డిజైనే చేయట్లేదు మీరు. ఓకే, ప్రాజెక్ట్ డిజైన్ అంటే నా మీనింగ్ ఏంటంటే, సో ఫస్ట్ మీరు ఏం టూల్ వాడుతున్నారు, ఇప్పుడు ఇవన్నీ టూల్స్ వాడుతున్నారు. ఓకే, సో మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాల్సింది యాన్సిబుల్ ఎందుకు వాడుతున్నారు. ఓకే, యు ఆర్ యూజింగ్ ఫర్ కాన్ఫిగరేషన్, రైట్, మీరు ఏదో కాన్ఫిగరేషన్ చేస్తున్నారో ఏదో ఇన్స్టాల్ చేస్తున్నారో అనుకుందాం. ఓకే, సో యు ఆర్ కాన్ఫిగరింగ్ ఎనీ అప్లికేషన్. ఓకే, సో ఏదైనా అప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ప్రెస్. ఓకే, సో వర్డ్ ప్రెస్ అప్లికేషన్ని మీరు ఓకే కాన్ఫిగర్ చేస్తున్నారు యూజింగ్ యాన్సిబుల్ అనుకుందాం. ఆర్ ఎల్స్ ఏదైనా వెబ్ సర్వర్. ఓకే, చాలామంది వెబ్ సర్వర్ పెడుతున్నారు కాబట్టి మన దాంట్లో ఏదైనా వెబ్ సర్వర్స్ అనుకుందాం. ఓకే, ఇట్ మైట్ బి టామ్ క్యాట్ ఆర్ ఇట్ మైట్ బి అపాచీ ఆర్ ఎన్జిఐనిక్స్. ఓకే, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో అపాచీ టామ్ క్యాట్ అని కూడా అంటారు చాలామంది, అపాచీ టామ్ క్యాట్, హెచ్టిటిపిడి. ఓకే, సో యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ వెబ్ సర్వర్స్, చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది వాటిలో. సో యూ కెన్ గో అండ్ చెక్ వాట్ ఆల్ దోస్ డిఫరెన్షియేషన్స్ అనేది. ఓకే, సో యాన్సిబుల్ ఎందుకు వాడుతున్నారు మీరు, కాన్ఫిగరేషన్. ఓకే, అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఆర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్. ఓకే, సిస్టమ్ కాన్ఫిగర్స్ కూడా చేయొచ్చు మనం. ఓకే, అండ్ ఆల్సో అప్లికేషన్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, సిస్టంలో అంటే అగైన్ వాట్ సిస్టమ్ యు ఆర్ వర్కింగ్. ఓకే, యూనిక్స్లో అయితే లైనెక్సా. ఓకే, ఆర్ లైనెక్స్లో కూడా మళ్ళీ ఫ్లేవర్స్ ఉన్నాయి, రైట్, రెడ్ హ్యాటా లేకపోతే సెంటోసా. ఓకే, ఆర్ ఉబుంటూనా. ఓకే, రియల్ టైంలో ఉబుంటూ చాలా తక్కువ ఉంటుంది, బట్ యూ కెన్ ఆల్సో మెన్షన్ దట్. ఓకే, సో ఉబుంటూ. ఓకే, సో మీకు లైనెక్స్లో అయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి.
కొంతమంది సూసే లైనెక్స్ కూడా వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ లైనెక్స్ ఫ్లేవర్స్. ఓకే, అండ్ ఆల్సో యూనిక్స్ ఫ్లేవర్స్లో చాలామంది ఏఐఎక్స్ కూడా వాడతారు. ఇఫ్ యు ఆర్ ఐబిఎం స్పెసిఫిక్ క్లయింట్ ఉన్నా కానీ, ఐబిఎం స్పెసిఫిక్ టీమ్స్ ఉన్నా కానీ, ఓకే, దే ఆర్ ఆల్సో యూజింగ్ ఏఐఎక్స్. ఓకే, అండ్ ఆల్సో దే ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ సోలారిస్. ఓకే, సోలారిస్ చాలా తక్కువగా అనిపిస్తుంది మనకి మార్కెట్లో, సోలారిస్ అండ్ హెచ్పి అనేది. బట్ యా, యూ నీడ్ టు డిసైడ్ ఆన్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ వర్కింగ్ అండ్ వేర్ యు ఆర్ యూజింగ్ యాన్సిబుల్ అనేది. ఓకే, సో యాన్సిబుల్ మీరు ఎక్కడ వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో. ఓకే, సో చాలామంది ఏంటంటే నేను యాన్సిబుల్ నాకు వచ్చు, నేను కాన్ఫిగర్ చేస్తున్నా అని చెప్తున్నారు. ఓకే, సో ప్రాజెక్ట్లో ఫస్ట్ మీకు ఏంటంటే, ఫస్ట్ మీకు క్లయింట్ ఎవరు, ఏ డొమైన్లో ఉన్నది క్లయింట్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై డొమైన్? ఓకే, సో ఏ క్లయింట్ అన్నా కావచ్చు. డొమైన్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్ మైట్ బి బ్యాంకింగ్ డొమైన్, ఇట్ మైట్ బి హెల్త్ కేర్, ఇట్ మైట్ బి ఫార్మసీ, రైట్, ఇట్ మైట్ బి ఎ రీటైల్, it might be electrical. ఓకే, చాలా డొమైన్స్ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ గో అండ్ చెక్ వాట్ ఆల్ దీస్ డొమైన్స్ డూ. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది. ఓకే, సోషల్ మీడియా డొమైన్స్ ఆర్ మీడియా డొమైన్స్. ఓకే, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఓకే, మొబైల్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో డొమైన్ అనేది లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ డొమైన్స్. ఓకే, సో దీంట్లో మీరు ఏదైనా ఒకటి ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఓకే, టు విచ్ ఆర్ ఇన్ విచ్ డొమైన్ యు ఆర్ వర్కింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాంకింగ్ డొమైన్లో చేస్తున్నారనుకోండి, ఆర్కిటెక్చర్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అదే మీరు ఇప్పుడు మీడియా ఆర్ రీటైల్ మార్కెట్, ఓకే, ఇట్లాంటి వాటిలో ఏంటంటే కొంచెం నాట్ బ్యాడ్, అంటే అంత సెక్యూర్డ్గా కాకుండా మీకు కొంచెం పబ్లిక్ క్లౌడ్స్లో కూడా మీరు హోస్ట్ చేయొచ్చు. అదే మీకు బ్యాంక్, హెల్త్ కేర్, ఫార్మసీ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెము స్ట్రిక్ట్గా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. ఓకే, సో ఫార్మసీ అంటే వెన్ ఎవర్ యూ ఇఫ్ యూ సీ ఇన్ ఇండియా, సో మన ఇండియాలో మనం ఫార్మసీ అంటే అంత పెద్దగా పట్టించుకోం. అంటే ఇప్పుడు ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఆ క్లయింట్కి ఏ డిజీజ్ ఉంది ఆర్ ఎప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నాడు, ఇదంతా కూడా ఇప్పుడు యుఎస్, మనకి ఎప్పుడైనా సరే యుఎస్ క్లయింట్సే ఉంటారు. ఓకే, సో యుఎస్ క్లయింట్స్ ఎట్లుంటారంటే వీళ్ళ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఫార్మసీ అయినా కానీ, హెల్త్ కేర్ అయినా కానీ చాలా సెక్యూర్డ్ అనమాట, చాలా సెక్యూర్డ్గా ఉండాలి. ఓకే, ఒక పేషెంట్ ఇన్ఫర్మేషన్ అస్సలు లీక్ అవ్వదు. ఓకే, ఇఫ్ సంథింగ్ ఈజ్ లీక్డ్ అబౌట్ దట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా లీక్ అయింది అనుకోండి, సో హీ కెన్ ఏమంటారు, చాలా ఎక్కువ పెనాల్టీ ఛార్జ్ చేయొచ్చు. ఓకే, సో చాలా సీక్రెట్ విషయం అక్కడ యూఎస్లో. ఇఫ్ సమ్ వన్ హ్యాజ్ ఎనీ హెల్త్ ఇష్యూ ఆర్ హెల్త్ స్టాండర్డ్స్, వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏం మెడిసిన్ వాడుతున్నారు అనేది టోటలీ చాలా ప్రైవసీ అక్కడ. ఓకే, సో ద రీజన్ వై వెన్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఏ ఫార్మసీ డొమైన్ కానివ్వండి, హెల్త్ కేర్ డొమైన్స్కి, బ్యాంకింగ్స్కి, ఓకే, సో ఇవన్నీ చాలా సెక్యూర్డ్ వర్జన్లో ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వగానే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, ఆ సర్టిఫికేట్ కంపల్సరీ చెయ్యాలి. ఓకే, కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి, అంటే ఈ హెల్త్ కేర్ సర్టిఫికేట్స్ ఆర్ ఫార్మా సర్టిఫికేట్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, అంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్కడ షేర్ చెయ్యము అనేసి మీరు ఒక సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ కోర్స్ ఉంటుంది. ఓకే, సో ఆ కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు. ఓకే, అంటిల్ అన్లెస్ అది చేయకపోతే మీకు సర్వర్ యాక్సెస్ ఇవ్వరు. ఓకే, సో ఈ సర్వర్ యాక్సెస్ కావాలంటే మీకు రియల్ టైంలో ఈ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది థింగ్ ఈస్. ఓకే, సో యా, దిస్ ఈజ్ అన్ ఓవర్వ్యూ, అంటే డొమైన్స్ పైన. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా క్లయింట్ చూస్ చేసుకుంటున్నప్పుడు, ఓకే, సో వాట్ ఎవర్ ద క్లయింట్ యు ఆర్ చూసింగ్, ఓకే, సో ఇక్కడ ఏ డొమైన్ చూస్ చేసుకున్నా, ఏ క్లయింట్ చూస్ చేసుకున్నా కానీ, ఓకే, the major important thing is you need to know the flow. ఓకే, ఫ్లో అంటే ఇప్పుడు నేను సింపుల్గా ఐ విల్ టేక్ ఎలక్ట్రికల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యూఎస్లో ఒక ప్రైవేట్ ఎలక్ట్రికల్ కంపెనీ ఉంది. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఓకే, ఎలక్ట్రికల్ కంపెనీ అంటే నథింగ్ బట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఓకే, సో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఏముంటుంది, వెన్ ఎవర్ దే సెండ్ ద పవర్ ఆర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా సరే రిక్వెస్ట్లు ఏదొచ్చినా కానీ, పవర్ అవుటేజెస్ కానివ్వండి, ఈ రిక్వెస్ట్లు, కంప్లైంట్ రిక్వెస్ట్లు,
ద మేజర్ థింగ్ ఈజ్ బిల్లింగ్. ఓకే, సో మీరు ఎంత వాడుతున్నారు, ఎన్ని యూనిట్స్ వాడుతున్నారో ఆ యూనిట్కి ఎంత బిల్ చేస్తున్నాం అనేది ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక వెబ్సైట్లో ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ యువర్ ఫ్రంట్ ఎండ్. ఓకే, సో దట్ ఈస్ ద యూఐ. ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్, ఓకే, ఈ యూఐ, ఓకే, ఈ యూఐని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఏ క్లయింట్ కాల్డ్, ఓకే, మనం ఇప్పుడు ట్రైట్రీ టెక్నాలజీస్కి పనిచేస్తున్నారు అనుకోండి మీరు. ఓకే, సో యూ ఆర్ వర్కింగ్ ఫర్ ట్రైట్రీ టెక్నాలజీస్. ఓకే, సో ట్రైట్రీ టెక్నాలజీస్ క్లయింట్ వచ్చి ఈ యూఎస్ క్లయింట్. ఓకే, సో ఈ యూఎస్ క్లయింట్ మనకి ఏం ప్రాజెక్ట్ ఇచ్చిందంటే, సో వాట్ ఎవర్ ద ఫ్రంట్ ఎండ్, ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో అండ్ ఆల్సో వాట్ ఎవర్ ది అప్లికేషన్ రన్నింగ్ బిహైండ్ దిస్. ఓకే, సో ఈ వెబ్సైట్, ఓకే, ఈ వెబ్సైట్ వెనకాల ఏదైతే రన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ప్రెస్సే అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, సో వర్డ్ ప్రెస్ రన్ అవుతూ ఉంది. ఓకే, ఆర్ఎల్స్ వెబ్స్పియర్ పోర్టల్ అని ఉంటుంది, వెబ్స్పియర్ వ్యాష్ ఉండొచ్చు, దాంట్లో వెబ్ సర్వర్ ఉండొచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో ఈ బ్యాక్ ఎండ్లో జరిగేదంతా కూడా నాకు లైక్ వీ నీడ్ టు మేనేజ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ ఎజెండా? ఇక్కడ మీరు ఫస్ట్ ఏం డెలివరీ చేస్తున్నారు అంటే యూ ఆర్, ఓకే, ఈ యాక్సెస్ అన్ని కూడా యూజర్కి ఉంటుంది. ఓకే, ఈ యూజర్స్ అంటారు ఎవరు? యూ కెన్ కాల్ ఇట్ యాజ్ కస్టమర్స్. ఓకే, కస్టమర్స్ అంటే లైక్ ఎవరైతే ఆ వెబ్సైట్ కస్టమర్స్ ఉంటారు. ఓకే, సో ఈ కస్టమర్స్కి ఎప్పుడు కూడా ఈ సైట్ డౌన్ అవ్వకూడదు, రైట్? ఇట్ షుడ్ నాట్ గో డౌన్. దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఎజెండా, రైట్? సో మీ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఎవరైనా బిల్లింగ్ చేస్తున్నప్పుడు ఈ సైట్ డౌన్ అయిపోయింది అనుకోండి, దట్ మైట్ బి ఎ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రాజెక్ట్, నా ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అన్నా అంటే బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉంటుంది? బ్యాక్ ఎండ్లో అగైన్ లైక్ ఐ సెడ్ ఇట్ మైట్ బి ఎ వెబ్ సర్వర్. ఓకే, ఆ తర్వాత మీకు డేటాబేస్ ఉంటుంది, రైట్? సో డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో వీ చూస్ వెబ్ సర్వర్ అండ్ డేటాబేస్. ఓకే, సో నా వెబ్ సర్వర్ వచ్చేసి వర్డ్ ప్రెస్, నా డేటాబేస్ వచ్చేసి MySQL. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో వర్డ్ ప్రెస్ అనే కాదు, మీరు వెబ్స్పియర్ పోర్టల్ పెట్టుకోవచ్చు. ఓకే, వెబ్ సర్వర్ పెట్టుకోవచ్చు, టామ్ క్యాట్ పెట్టుకోవచ్చు, NGINX పెట్టుకోవచ్చు. డేటాబేస్లో మీరు MS SQL పెట్టుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ SQL పెట్టుకోవచ్చు, Cassandra పెట్టుకోవచ్చు, రైట్? DB2 పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ AWS స్పెసిఫిక్ DynamoDB. ఓకే, DynamoDB పెట్టుకోవచ్చు. లైక్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో బట్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంటెడ్ టు షోకేస్. ఓకే, సో ఇప్పుడు ఇది నా ప్రాజెక్ట్. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ టు ద క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఈ ఫ్లో అంతా కూడా మీకు తెలియాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నారు, ఆ క్లయింట్ ఎవరు, ఆ డొమైన్ ఏంటిది, అసలు మీరు బ్యాక్ ఎండ్లో ఏమున్నాయి, మీరు ఏం మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ ఓవర్వ్యూ, సింపుల్ ఓవర్వ్యూ. ఈ ఓవర్వ్యూ తెలియకుండా మీరు ప్రాజెక్ట్ పెట్టొద్దు. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు అసలు రెజ్యూమేనే అప్లోడ్ చేయొద్దు నన్ను అడిగితే, ఈ ఫ్లో తెలియకుండా. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, దేనికోసం మీరు ఏ క్లయింట్ కోసం పనిచేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు రెజ్యూమే పెట్టినారనుకోండి, ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ అబౌట్ దిస్ ఫ్లో, అక్కడ మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇఫ్ సమ్వన్ కాల్డ్ ఆర్కిటెక్ట్. ఓకే, సో డెవాప్స్ ఎక్కడ పిక్చర్లోకి వస్తుంది అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఈ పిక్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ నౌ ట్రైట్రీ టెక్నాలజీస్కి క్లయింట్కి, ఓకే, దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ఆల్ ద అప్లికేషన్స్. లైక్ మనం ఇప్పుడైతే ఏదైతే అప్లికేషన్ చూసినామో వెబ్ సర్వరు అండ్ ఆల్సో DB2. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు మేనేజ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే వేర్ యు ఆర్ గోయింగ్ టు హోస్ట్ దిస్. ఓకే, సో మీరు దీన్ని ఎక్కడ హోస్ట్ చేస్తారు? ఓకే, సో ఆర్ యూ హోస్టింగ్ దిస్ ఆన్ ద AWS, ఆర్ యూ హోస్టింగ్ ఇస్ ఆన్ GCP, ఆర్ యూ హోస్టింగ్ ఇట్ ఆన్ Azure, or it is on IBM. Okay, so you need to choose one cloud. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక క్లౌడ్ని చూస్ చేసుకోవాలి. ఓకే, నాకు అన్నీ వచ్చాయని చెప్పలేము. ఓకే, సో మీరు మీ ప్రాజెక్ట్ ఏదో ఒక క్లౌడ్లో కూర్చోబెడుతున్నారు కాబట్టి యూ షుడ్ చూస్ వన్ క్లౌడ్ ఫ్రమ్ హియర్. ఓకే, సో యూ హ్యావ్ చూస్ ద ప్రాజెక్ట్. ఓకే, సో నేను AWS చూస్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, సో యాజ్ అన్ ఆర్కిటెక్ట్ దెర్ విల్ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో ఇప్పుడు వీడు కొత్త క్లయింట్ అనుకోండి, కొత్త క్లయింట్ అయితే మాత్రం
లైక్ నేను ఇప్పుడు ఏమేమి చెక్ చేయాలి, ఈ అన్ని క్లౌడ్లో ఏం చెక్ చేస్తా, ప్రైసింగ్ ఎట్లా చెక్ చేస్తా, హౌ ఐ డూ అనేది ఎవ్రీథింగ్ గోస్ ఆన్ బ్యాక్ ఎండ్, అండ్ దట్ ఈస్ అ ఆర్కిటెక్ట్ జాబ్. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే AWS క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ ఉంటారో, ఓకే, ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్లో టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ ఉంటారో వాళ్ళ జాబ్ ఇది. ఓకే, మీరు ఎవరైనా క్లౌడ్ AWS క్లౌడ్ కోసం జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వర్తిస్తుంది. ఓకే, సో ఈ ఆర్కిటెక్ట్ అనేది. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో అగైన్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ AWS ఆర్కిటెక్ట్స్. ఓకే, మన ఏజెండా అంతా DevOps. ఓకే, సో ఇక్కడ మనము ఏదో ఒక క్లౌడ్ని చూస్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్కిటెక్ట్ ఏదో ఒక క్లౌడ్ని చూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏముంటుందంటే క్లయింట్కి మళ్ళీ ఇక్కడ వేర్ లైక్ ఎక్కడెక్కడ విల్ డిప్లాయ్ అంటే హౌ మెనీ వేస్ దిస్ కెన్ బి డిప్లాయిడ్. ఓకే, సో ఇక్కడ మీకు తెలియాల్సిందంటే యూ కెన్ డిప్లాయ్ ఇట్ ఆన్ VMs, యూ కెన్ డిప్లాయ్ ఇట్ ఆన్ ద Kubernetes, యూ కెన్ డిప్లాయ్ విత్ సర్వర్లెస్. ఓకే, సో మీరు ఎట్లా అయినా డిప్లాయ్ చేయొచ్చు దీన్ని. ఓకే, సో మీరు VMసా మీ ప్రాజెక్టు, Kubernetesా, సర్వర్లెస్ అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, సో మన దాంట్లో చాలామంది దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దిస్ సర్వర్లెస్. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని తీసేద్దాం. ఓకే, సో నౌ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ సర్వర్లెస్. ఓకే, సో సర్వర్లెస్ని మనము స్ట్రైక్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి హూవర్ ఆర్ ట్రయింగ్ ఫర్ ద జాబ్స్. ఓకే, సో ద మెయిన్ థింగ్ రివాల్వ్స్ అరౌండ్ VMs అండ్ Kubernetes. ఓకే, సో VMs Kubernetes పైన అందరూ జాబ్స్ ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది రెజ్యూమే పెట్టినప్పుడు దే ఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఈ రెండు మీరు కాంబినేషన్ పెట్టిరనుకోండి, లైక్ VMs Kubernetes పెడుతున్నారంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్. ఓకే, మీరు మీ అప్లికేషన్ని VMsలో కూర్చోబెడుతున్నారు అండ్ కొన్ని అప్లికేషన్స్ని Kubernetesలో కూర్చోబెడుతున్నారు. అంటే యు ఆర్ యూజింగ్ మల్టీ అప్లికేషన్, అంటే మీ ప్రాజెక్ట్ మల్టీ అప్లికేషన్స్ని యూజ్ చేస్తుందని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా సింపుల్గా నేను ఏం తీసుకున్నా, ఐ హ్యావ్ టేకెన్ సంథింగ్ కాల్డ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకున్నా. లేదు నాది పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కాదు, నాది సోషల్ మీడియా. ఓకే, నాది సోషల్ మీడియా అనుకోండి. సో ఇక్కడ మనకి ఏముంటుంది, UI ఉంటుంది, బిల్లింగ్ ఉంటుంది, ఓకే, డేటా ఫ్లో ఉంటుంది. ఓకే, అండ్ డేటా షోకేస్ చేయడానికి మీకు డేటా టూల్స్ కావాలి లైక్ ELK. ఓకే, ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు కాఫ్కా లాంటి ఒక టూల్ కావాలి, రైట్. మళ్ళీ దీన్ని షోకేస్ చేయాలనుకుంటే మీకు లైక్ ఎనీవే ELK వాడతారు. ఓకే, ఆర్ఎల్స్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఓకే మెట్రిక్స్ కింద కావాలనుకుంటే అగైన్ యూ విల్ యూస్ బీట్స్. ఓకే, అది ఫైల్ బీట్ కావచ్చు, మెట్రిక్ బీట్ కావచ్చు, లాగ్ బీట్ కావచ్చు. ఓకే, ఏదో ఒకటి ఏదైనా కావచ్చు. ఓకే, సో ఇదంతా కూడా లైక్ ఇక్కడ మీరు ఈ సినారియో పెట్టుకోవచ్చు. ఓకే, సో అవును బ్రో, నేను నా వెబ్ సర్వర్ని డేటాబేసెస్ని మొత్తము నాది కోర్ VMsలో రన్ అవుతూ ఉంటుంది, నా డేటా ELK సెటప్ అంతా నాది Kubernetesలో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నా కాఫ్కా కూడా నేను Kubernetesలో డిప్లాయ్ చేసిన. సో వీ యూజ్ VMs అండ్ ఆల్సో వీ యూజ్ Kubernetes అని చెప్పొచ్చు. ఓకే, బట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ అ హ్యూజ్ ప్రాజెక్ట్, ఓకే, చాలా పెద్ద ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడే మీరు ఈ సినారియో గురించి మాట్లాడాలి. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ యూ గైస్, ఓకే, సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ అంటే 90% కాదు, 98% ఆఫ్ యూ గైస్. ఓకే, సో 98% ఆఫ్ యూ గైస్ ఆర్ గోయింగ్ ఫర్ Tomcat, రైట్. చాలామంది కూడా Tomcat గురించే మాట్లాడుతున్నారు. ఓకే, ఆర్ ఎల్స్ యు ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ Nginx. ఈ రెండు తప్ప మీ రెజ్యూమేలో ఇంతకు మించి ఇప్పుడు నేను మాట్లాడిన ఈ డేటా అంతా కూడా లేదు. ఓకే, సో హూఆర్ ఆర్ ట్రైయింగ్. ఓకే, సో యూ నీడ్ టు థింక్ ఆఫ్ అ ప్రాజెక్ట్ వేర్ మీరు VMs పైన డిప్లాయ్ చేస్తున్నారా, Kubernetes పైన డిప్లాయ్ చేస్తున్నారా, నాట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ బోత్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈ రెండు కాంబినేషన్స్లో మీరు చేస్తున్నా అని చెప్తే మాత్రం యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాజెక్ట్ విచ్ విల్ హ్యావ్ హ్యూజ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, ఓకే, సో ఇక్కడ మీకు ఇది క్లియర్ పిక్చర్ వచ్చింది కదా. సో ఫస్ట్ వేర్ యు ఆర్ డిప్లాయింగ్ అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, సో మీరు VMsలో డిప్లాయ్ చేస్తే యూ నీడ్ టు టాక్ అబౌట్ EC2, యూ నీడ్ టు టాక్ అబౌట్ స్టోరేజ్,
VPCs, నెట్వర్కింగ్, ఓకే, వీళ్ళన్నీ వస్తాయి మీకు. లోడ్ బ్యాలెన్సింగ్ కానివ్వండి, క్యాషింగ్ కానివ్వండి, ఓకే, ఎవ్రీథింగ్ విల్ కమ్ హియర్. ఓకే, అండ్ ఆల్సో యూ నీడ్ టు నో అబౌట్ డేటాబేసెస్ ఆల్సో, ఎందుకంటే మీ దాంట్లో డేటాబేస్ కూడా ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీకు DynamoDB పెడుతున్నారా, ఆర్ ఎల్స్ are you going with MySQL on VM, ఓకే, ఆర్ ఎల్స్ మీకు రెడీస్కి వెళ్తున్నారా. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలియాల్సింది వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద VM. ఓకే, సో విఎంలోకి విఎంకి వెళ్తున్నప్పుడు మీకు ఇవన్నీ మీరు విఎంలో డిప్లాయ్ చేస్తున్నారంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియాలి. అంటే మీకు ఖచ్చితంగా యూ షుడ్ నో బేసిక్ AWS ఆర్కిటెక్చర్. ఓకే, సో మీకు బేసిక్ AWS ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, సో తెలిసి ఉండకపోతే యూ కెనాట్ గో ఫర్ VMs ఫస్ట్ థింగ్. ఓకే, దిస్ ఈస్ డన్. ఓకే, సో మీరు మళ్ళీ AWS కాకుండా నాకు GCP వచ్చు, నాకు అజ్యూర్ వచ్చు, నాకు IBM వచ్చు, Oracle వచ్చు అని పెట్టినారనుకోండి, దీనికి రిలేటెడ్ ఉన్న ఈ థింగ్స్ అన్నీ, ఓకే, ఇప్పుడు నేను ఏవైతే చెప్పినానో అవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. ఓకే, వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద VMs. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ది Kubernetes. ఓకే, సో Kubernetesకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అగైన్ ఇట్ మైట్ బి EKS, AKS, GKE, IKS, LKS ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఏదైనా ఒక Kubernetes ఇంజన్, ఓకే, ఆర్ Kubernetes సర్వీస్. ఓకే, సో ఇక్కడ మీరు AKS తీసుకున్నారనుకోండి ఆర్ EKS తీసుకున్నారనుకోండి, ఓకే, అమెజాన్కి వెళ్దాం మనం. ఓకే, సో EKS తీసుకున్నారనుకోండి, ఓకే, సో యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ EKS. అంటే హౌ యూ గోనా యాక్సెస్ దిస్, ఓకే, హౌ యూ హ్యావ్ డిప్లాయిడ్ ఇట్, ఎట్లా డిప్లాయ్ చేసారు, ఎట్లా యాక్సెస్ చేస్తారు. ఓకే, అండ్ హౌ యూ గో లైక్ ఎన్ని నోడ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్, రైట్. సో మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది Kubernetes అంటే, రైట్. సో ఇఫ్ యు ఆర్ మీకు Kubernetes పెట్టింటే, ఓకే, సో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఎట్లా డిప్లాయ్ చేస్తారు అప్లికేషన్ని, యాక్సెస్ ఎట్లా చేస్తారు. ఓకే, సో హౌ యూ గోనా అప్గ్రేడ్ దిస్, ఏదైనా ఇష్యూస్ వస్తే ఎట్లా ఎస్కలేట్ చేస్తారు. ఓకే, సో దోస్ ఆర్ ఆల్ ద సెకండరీ థింగ్స్. ఓకే, సో ఫస్ట్ మీరు EKS చూస్ చేసుకుంటున్నారు. EKS చూస్ చేసుకుంటున్నప్పుడు డూ యూ రియల్లీ నీడ్ ఆల్ దిస్ స్టఫ్, EC2, స్టోరేజ్, VPC, నెట్వర్క్, ఇది అవసరం లేదు. ఓకే, సో మీకు EKS లాంచ్ చేసినప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ నో సంథింగ్ అబౌట్ EC2. ఐ అగ్రీ. ఓకే, సో మీకు EC2 గురించి తెలవాలి, ఎందుకంటే EKSలో ఇట్ విల్ ఆల్సో లాంచ్ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసి ఆ ఇన్స్టెన్సెస్లో మీకు మీ నోడ్స్ లోడ్ అవుతాయి. కాబట్టి యూ షుడ్ నో అట్లీస్ట్ బేసిక్స్ ఆఫ్ AWS, బట్ యూ షుడ్ బీ ఏ మాస్టర్ ఆఫ్ Kubernetes. ఇక్కడ మీరు AWS మాస్టర్ అయి ఉండాలి ఆర్కిటెక్చర్లో. Kubernetes బేసిక్స్ తెలిస్తే చాలు, ఎందుకంటే మీకు ఇక్కడ ఎవ్వరు అడగరు. అప్పుడు మీకు ఏం అడుగుతారంటే, మేము ఫ్యూచర్లో Kubernetesకి మూవ్ అవ్వాలనుకుంటున్నాము, సో మీకు Kubernetes ఐడియా ఉందా అని అడుగుతారు. అప్పుడు మీరు Kubernetes నాకు ఐడియా ఉందని చెప్తే చాలు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సో ఇక్కడ చాలామంది మిస్ చేస్తున్నారు థింగ్స్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ డూయింగ్, VMs యూజ్ చేస్తున్నారా, K8s యూజ్ చేస్తున్నారా అనేది మీరు ఖచ్చితంగా డిఫైన్ చేసి పెట్టుకోవాలి మీ ఆర్కిటెక్చర్లో. ఓకే, ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ అబౌట్ ది ఆర్కిటెక్చర్, సో యూ షుడ్ సే దట్ ఇట్ ఈస్ గోయింగ్, యు ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఆన్ ద Kubernetes ఓన్లీ. మీరు మళ్ళీ నేను స్టోరేజ్ వాడినా, నేను VPC వాడినా, నేను DynamoDB వాడుతున్నా అని పెట్టద్దు ప్లీజ్. అది పెడితే మళ్ళీ మీకు అది ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా మీకు. ఓకే, సో వెన్ యూ ఆర్ యూజింగ్ Kubernetes ఫర్ యువర్ స్మాల్ అప్లికేషన్, స్మాల్ ప్రాజెక్ట్, why you use VM. Okay, so we are not going to use VM. Okay, so this is the thing. Okay, so when you are talking about the architecture, okay, so architecture ఎట్లా ఉండాలి, దేనిపైన డిప్లాయ్ చేస్తున్నారనే అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో హియర్ దిస్ ఈస్ అబౌట్ వాట్ ఆర్కిటెక్చర్ యూ డిఫైన్. ఓకే, ఎవరు క్లయింట్ ఏ డొమైను, అసలు మీరు క్లయింట్కి ఏం డెలివర్ చేస్తున్నారు అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. దెన్ కమ్స్ ది ఆర్కిటెక్చర్, లైక్ మీరు ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు, VMస్లో డిప్లాయ్ చేస్తున్నారా, Kubernetesలో డిప్లాయ్ చేస్తున్నారా, సర్వర్లెస్లో డిప్లాయ్ చేస్తున్నారా. ఓకే, సో వాట్ ఈస్ ద డిప్లాయ్మెంట్ యు ఆర్ డూయింగ్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలియాలి, లేకపోతే దట్ విల్ బి అ ప్రాబ్లమ్. ఓకే, మీకు ఎక్కడో ఒక దగ్గర ఇంటర్వ్యూలో దొరికిపోతారు మీరు లేకపోతే. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఇది మీరు డిఫైన్ చేసి పెట్టుకోవాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ ది టూల్స్. ఓకే, సో
జనరల్గా అందరికీ అందరికీ ఐడియా ఉంది, రైట్? సో టూల్స్ గురించి, ఓకే, సో వాట్ టూల్స్ వీఆర్ యూజింగ్, ఎక్కడ ఏ టూల్ వాడుతున్నాం అనేది, ఎందుకంటే అందరు కూడా డెవాప్స్లో ట్రైన్ అయిన వాళ్ళే, ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద టూల్స్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ క్యూబర్నెటిస్, ఓకే, సో మీరు క్యూబర్నెటిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఓకే, సో మీకు మేజర్ ఆఫ్ ద టైమ్ మీకు లైనెక్స్ బ్యాష్ ఓన్లీ ట్రబుల్ షూటింగ్ విషయంలో ఆర్ఎల్స్ ఫిల్టరింగ్ విషయంలో, ఓకే, వెనెవర్ యూ ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ సంథింగ్ ఆర్ వెనెవర్ యూ వాంట్ టు సెర్చ్ ఫర్ సంథింగ్, ఓకే, ఆ విషయంలో మాత్రమే యూజ్ చేస్తాం మనం లైనెక్స్ అనేది, ఓకే. అంతకు మించి ఎక్కువగా డ్రాస్టిక్గా వాడం, ఓకే. బట్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద విఎమ్స్, ఓకే, విఎమ్స్ గురించి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి, ఓకే. సో బేసిక్స్ ఆఫ్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. బేసిక్స్ ఆఫ్ అంటే అట్లీస్ట్ అంటే మీకు ఎఫ్ డిస్క్, తర్వాత ఎన్ఎఫ్ఎస్ సర్వర్, ఓకే, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్స్, ఓకే, బేసిక్స్ ఇన్ ద సెన్స్ హౌ టు గివ్ ది పర్మిషన్, ఫైల్ పర్మిషన్స్ ఏంటి, ఓకే, యూమాస్క్ అంటే ఏంటి, ఆర్ మనం నిన్న చెప్పుకున్నాం ఏసీఎల్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, ఓకే. మీకు లేదు జెన్కిన్స్ చెప్పేటప్పుడు చెప్తాను నేను మళ్ళీ అది, ఓకే. సో వేర్ యూ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ లైనెక్స్ అనేది, ఓకే. సో లైనెక్స్ బ్యాష్ మీకు ఇక్కడ ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇఫ్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఆన్ ద విఎమ్స్, ఓకే. సో మీరు విఎమ్స్ EC2s పెడుతున్నారు అంటే మీరు ఏదైనా పెద్ద అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తున్నారు, పెద్ద అప్లికేషన్ని పెడుతున్నారు అంటే ఈ సినారియో ఖచ్చితంగా మీకు కావాల్సిందే, ఓకే. సో నెక్స్ట్ కమ్స్ యాన్సిబుల్. అసలు యాన్సిబుల్ ఎక్కడ వాడుతున్నాము, ఎందుకు వాడుతున్నాము అనేది మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి, ఓకే. మినిమం నాలెడ్జ్ ఉండాలని ఎందుకంటున్నంటే మీరు రీసెంట్గా యూజ్ చేసిన ప్లేబుక్ ఏంటి, ఓకే, అసలు మీరు ఈ ప్లేబుక్స్ ఎందుకు వాడతారు, ఎక్కడ డిప్లాయ్ దేని ఫెచ్ చేస్తున్నారు, వారు ఏమి ఇన్స్టాల్ చేస్తున్నారు, యాన్సిబుల్ ప్లేబుక్ ఎట్లా రాస్తారు, రీసెంట్గా డిప్లాయ్ చేసిన ప్లేబుక్ ఏంది, ఎందుకు డిప్లాయ్ చేసినారు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోవాల్సిన విషయం, ఓకే. అండ్ ఆల్సో యాన్సిబుల్ మీరు విఎమ్స్ పెట్టినా సరే, క్యూబర్నెటిస్ పెట్టినా సరే మీకు యాన్సిబుల్ తెలిసి ఉండాలి, ఓకే. యూజింగ్ యాన్సిబుల్ వీ కెన్ డిప్లాయ్ అప్లికేషన్స్ ఇన్ ది క్యూబర్నెటిస్, ఓకే. అండ్ ఆల్సో యూజింగ్ యాన్సిబుల్ యూ కెన్ డిప్లాయ్ అప్లికేషన్స్ ఇన్ ది విఎమ్స్, ఓకే. సో యాన్సిబుల్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి, ఓకే. ఈవెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద విఎమ్స్ అనుకోండి, ఈవెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద క్యూబర్నెటిస్ అనుకోండి. సేమ్ గోస్ టు టెరాఫామ్, ఓకే. సో ఎవరైతే టెరాఫామ్ పెడుతున్నారో, ఓకే, సో ఎవ్రీథింగ్, ఓకే. సో నవ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ EC2 ఆర్ VPC, ఓకే, స్టోరేజ్ కానివ్వండి, S3s కానివ్వండి, ఆర్ నెట్వర్కింగ్ కానివ్వండి, ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ ఆన్ ది AWS, ఓకే, మీకు టెరాఫామ్ ఖచ్చితంగా కావాలి, ఓకే. లేదు AWS స్పెసిఫిక్ అంటే క్లౌడ్ ఫార్మేషన్ అయినా కావాలి, ఓకే. సో టెరాఫామ్ మనం ఇక్కడ టెరాఫామ్ అనుకుంటున్నాం కాబట్టి, ఓకే. సో టెరాఫామ్తో మీరు ఏమేమి లాంచ్ చేస్తారు అండ్ వేర్ యూ స్టోర్ దట్ స్టేట్ ఫైల్ ఎక్కడ, ఓకే, టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, ఓకే, హౌ యూ టేక్ బ్యాకప్, ఓకే. ఇప్పుడు 2-3 టెరాఫామ్ డెవలపర్స్ ఉన్నారనుకోండి, ఓకే. సో వాళ్ళు చేంజెస్ చేస్తున్నప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది, ఓకే, డిజైర్డ్ స్టేట్ ఏంది, కరెంట్ స్టేట్ ఎట్లా చెక్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలియాలి, ఓకే. సో అగైన్ అది మీకు విఎమ్స్ అవ్వచ్చు, క్యూబర్నెటిస్ అయినా అవ్వచ్చు. ఇంకోటి వెనెవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద క్యూబర్నెటిస్ ఖచ్చితంగా మీకు టెరాఫామ్ యూజ్ చేసి EKS ఎట్లా లాంచ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలియాలి, ఓకే. ఎందుకంటే మీరు ఉత్తగా టెరాఫామ్ పెట్టేసి క్యూబర్నెటిస్ పెట్టినారనుకోండి అసలు దానికి అర్థమే లేదు, అంతే కదా. మీరు టెరాఫామ్ పెట్టకున్నా పర్లేదు, కానీ టెరాఫామ్ పెట్టి మీరు క్యూబర్నెటిస్ పెట్టినారనుకోండి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వేరే డిఫరెంట్ పైప్ లైన్ నడుస్తూ ఉంటుంది, ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్కి డిఫరెంట్ పైప్ లైన్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ యువర్ అప్లికేషన్ పైప్ లైన్ నడుస్తూ ఉంటుంది, ఓకే. సో
సో దెర్ విల్ బి 2 pipelines రన్నింగ్, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఒకటి అప్లికేషన్కి. సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్, టెరాఫామ్ యూజ్ చేసి మీ క్యూబర్నెటిస్ లాంచ్ అవుతుంది. అండ్ ఆల్సో వెన్ ఎవర్ దేర్ ఆర్ అప్గ్రేడ్స్, యూ కెన్ డూ అప్గ్రేడ్స్ విత్ ది టెరాఫామ్. Okay, or if you want to change any resources, you can do that with Terraform. Okay, so Terraform యూజ్ చేసి మీరు మొత్తం A to Z మేనేజ్ చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు టెరాఫామ్తో వెళ్తుంది కాబట్టి యూ షుడ్ నో. ఓకే, మీరు టెరాఫామ్ పెట్టకున్నా పర్లేదు ఇఫ్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఆన్ ద క్యూబర్నెటిస్. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ద టెరాఫామ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియాలి. దెన్ కమ్స్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పార్ట్. ఓకే, సో ఇక్కడ చాలామంది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పార్ట్లో ఓకే వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ జెన్కిన్స్, ఫస్ట్ మీరు జెన్కిన్స్ సెటప్ గురించి మాట్లాడాలి. ఓకే, సో ఎందుకు జెన్కిన్స్ సెటప్ గురించి మాట్లాడాలంటే మీకు జెన్కిన్స్ సెటప్ తెలియకుండా యూ కెనాట్ డిప్లాయ్. లైక్ మీరు సిఐ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అంటే ఇప్పుడు జెన్కిన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది అనేది మీకే తెలియాలి అదే డెవాప్స్ ఇంజనీర్స్, రైట్? సో ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ జెన్కిన్స్ ఫస్ట్ చూడాల్సింది మీరు ఇన్స్టాలేషన్ ఇన్ ద సెన్స్ మీరు డౌన్లోడ్ చేసి మనం ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాల్ చేసేస్తాం, అది అట్లా కాకుండా యూ నీడ్ టు సీ ది సెటప్. ఓకే, సెటప్ ఇన్ ద సెన్స్ మాస్టర్ ఎట్లా ఎనేబుల్ చేస్తున్నారు, అండ్ తర్వాత మాస్టర్ టు స్లేవ్స్ ఎట్లా ఎనేబుల్ చేస్తున్నారు. ఓకే, సో ఈ స్లేవ్స్లో కూడా కొంతమంది హెచ్ఏ పెడతారు. ఇఫ్ యూ గైస్ నో ఆర్ డోంట్ నో, ఓకే, ఈ స్లేవ్స్లో కూడా హెచ్ఏ ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ క్రిటికల్ అప్లికేషన్ అనుకోండి, సో యూ కెన్ హ్యావ్ హెచ్ఏ ఇన్ స్లేవ్స్ ఆల్సో. ఓకే, కాకపోతే మాస్టర్ స్లేవ్ అనేది మాస్టర్ హెచ్ఏ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఈ సెటప్ తెలియకుండా, ఈ సెటప్ మీరు చెయ్యకుండా మీరు ఖచ్చితంగా ఈ సెటప్ ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేయొచ్చు. ఫ్రీ టైర్తో లాంచ్ చేయండి. ఓకే, ఫ్రీ టైర్తో మీరు లాంచ్ చేయొచ్చు ఈ సెటప్. ఓకే, ఫస్ట్ ఇది డౌన్ చేయండి, ఇది ఏమవుతుందో చూడండి, తర్వాత ఇది అప్ చేయండి, ఇది డౌన్ చేయండి, ఇది ఏమవుతుందో చూడండి. మీకు కావాలంటే 3 పెట్టండి, 2 డౌన్ చేయండి, 1 అప్ చేయండి. లేదు మాది హ్యూజ్. ఇప్పుడు చాలామంది ఎన్ని సర్వర్లు ఉన్నాయి బాబు మీ దాంట్లో అంటే, నా దాంట్లో 10,000 సర్వర్లు ఉన్నాయి సార్ అని చెప్తారు. 10,000 సర్వర్లు అంటే లైక్ యూ షుడ్ హ్యావ్ అ వెరీ గ్రేటర్ హై అవైలబిలిటీ. ఓకే, సో ఇట్లా చేయండి. ఓకే, సో తర్వాత స్లేవ్ డౌన్ అయితే ఏం చేస్తాం సార్, 2 స్లేవ్స్ డౌన్ అయితే ఏం చేయాలి సార్, ఒక స్లేవ్ డౌన్ అయిపోతే ఏం చేయాలి సార్, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. ఓకే, బట్ అది ఏం చేయాలని నేను చెప్పింది అనుకోండి, మీరు ఈరోజు చెప్తే రేపు మర్చిపోతారు. మీరు సెటప్ చేసి సెటప్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే గుర్తుంటాయి. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఇది సెటప్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద జెన్కిన్స్, ఎవరైతే రెజ్యూమేలో జెన్కిన్స్ అని పెట్టుకుంటున్నారో ఈ సెటప్ పెట్టుకోకుండా మీరు అసలు రెజ్యూమేనే పెట్టొద్దు, ఇంటర్వ్యూకే వెళ్ళొద్దు ఫస్ట్ థింగ్. ఓకే, పెట్టుకొని మీరు నేర్చుకొని ఈ హై అవైలబిలిటీ అంతా R&D చేసిన తర్వాతనే యూ షుడ్ గో ఫర్ ద ఇంటర్వ్యూస్. ఓకే, సో అనవసరంగా మీకు ఇప్పటి వరకు వచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ మీరు పాడు చేసుకోవడానికి కారణం ఈ ఫ్లో అంతా మీరు ముందే డిఫైన్ చేసుకోకపోవడమే. ఓకే, సో ఇదంతా కూడా మీరు ముందే డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఫ్లో ఇప్పుడు నేను చెప్పిన ఫ్లో అంతా కూడా మీరు ముందే డిఫైన్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఎక్కడెక్కడ ఏది వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు అనే అవగాహన మీకు వచ్చేసింది, రైట్? సో ఇవన్నీ కూడా ఎట్లా మనం యూజింగ్ జెన్కిన్స్ మీ అందరికీ కూడా ప్లగిన్స్ ఐడియా ఉన్నాయి, ఎక్కడ ఏ ప్లగిన్ వాడాలి. ఓకే, సో హౌ యూ గోనా మూవ్ అంటే ఇన్స్టాల్ దట్ ప్లగిన్. ఓకే, హౌ యూ గోనా మెయింటైన్ ది CI/CD పైప్లైన్స్. సో ఈ అవగాహన అంతా మీకు వచ్చింది. ఓకే, బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ ఫ్లో ఈ అప్లికేషను ఏం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నారు, క్లయింట్కి ఏం డెలివర్ చేద్దాం అనుకుంటున్నారు, క్లయింట్కి ఏం డెలివర్ అవుతుంది, అసలు ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు రెజ్యూమేస్ పెట్టొద్దు ప్లీజ్. ఓకే, సో ఆ తర్వాత సెటప్. ఓకే, సో సెటప్ జెన్కిన్స్ సెటప్ తర్వాత హౌ యూ డూ ది ఇంటిగ్రేషన్స్. ఓకే, అదొకటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది నోటిఫికేషన్స్ దగ్గర. ఓకే, సో నోటిఫికేషన్స్ ఎట్లా చేస్తాము అనేది కూడా మీరు ఖచ్చితంగా యూ షుడ్ డిఫైన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో హౌ ఇట్ ఈస్ బీయింగ్ నోటిఫైడ్ టు ద డెవలపర్, how it is being notified to the operations team or Kubernetes team, Ansible core team unte Ansible core team, Terraform core team unte Terraform core team. ఓకే, పెద్ద ఎన్విరాన్మెంట్స్లో ఇవన్నీ కూడా సపరేట్ టీమ్సే ఉంటాయి. ఓకే, సో ఇవన్నిటితో కూడా నోటిఫికేషన్స్ ఎట్లా వెళ్తున్నాయి,
హౌ డెవాప్స్ ఇంజనీర్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఎవ్రీథింగ్. ఓకే, డెవాప్స్ ఇంజనీర్ ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాడు, ఈ నోటిఫికేషన్స్ ఎట్లా పంపిస్తున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హౌ యూ గోన్ డూ ది ఆటోమేషన్ ఫర్ దీస్ నోటిఫికేషన్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ విత్ స్లాక్. ఓకే, సో స్లాక్ కూడా ఇప్పుడు చాలా వ్యాస్ట్గా యూజ్ చేస్తున్నారు అందరూ, అన్ని ఆర్గనైజేషన్స్లో కూడా ఇప్పుడు స్లాకే ఉంది. ఓకే, సో హౌ యూ డూ దాట్ అండ్ హౌ యూ సెండ్. ఓకే, స్లాక్తో మీరు టికెట్ రేజ్ చేయొచ్చా, ఆ టికెట్ రేజ్ చేసే స్లాక్లోకి ఎలా వస్తుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకే, సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ నోటిఫికేషన్స్. ఓకే, సో ఈ నోటిఫికేషన్స్ అండ్ ఆల్సో ఇన్సిడెంట్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్. ఓకే, సో నేను చాలాసార్లు ఇవి రెండింటి మీద చాలా 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 ఫోకస్ చేశాను, ఇన్సిడెంట్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్. ఓకే, ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, సో మొన్న ఒక మన సబ్స్క్రైబర్స్లోనే ఒక అతను కాల్ చేసిండు. ఓకే, కాల్ చేసినప్పుడు ఏం చేసిండంటే మనోడు చెప్పిండు అనమాట, అన్న ఇట్లా ఇంటర్వ్యూ అటెండ్ అయినా టెక్నికల్గా ఐ హ్యావ్ నాట్ డన్ వెల్. ఓకే, సో టెక్నికల్గా తను చెప్పింది ఓన్లీ 20%. ఓకే, బట్ మనోడు ఏంటంటే నేను ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ చేంజ్ మేనేజ్మెంట్ ముందే చెప్పిన మనోడికి ఇట్లుంటుంది అని. ఓకే, సో హీ టాక్డ్ వెన్ ఎవర్, అంటే మనోడు మన సెటప్ అంతా చూపిస్తాను నేను. ఓకే, సో జీరా అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ విత్ ది స్లాక్. ఓకే, స్లాక్ జీరా సెటప్. ఓకే, సో ఐ హ్యావ్ షోన్ హిమ్ అండ్ ఒక 20 minutes మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. ఓకే, సో ఎట్లుంటుంది ఏం కథ అనేది. ఓకే, సో తను ఏమన్నాడంటే అన్న టెక్నికల్ నేను అసలు బాగా చేయలేకపోయినా, నాకు కాల్ వస్తుందో రాదో, కాకపోతే ఇన్సిడెంట్ చేంజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడిండు. ఓకే, అంటే రెజ్యూమేలో కూడా పెట్టిన అనమాట, ఇన్సిడెంట్స్ వస్తే మేము చేంజ్ మేనేజ్మెంట్ చేస్తామని. ఓకే, సో ఇంటర్వ్యూలో హీ టాక్డ్ అబౌట్ ఇన్సిడెంట్స్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ అబౌట్ 10 minutes. ఓకే, మనోడు ఇంటర్వ్యూ వచ్చేసి 40 minutes అయింది, 30 minutes హీ టాక్డ్ అబౌట్ టెక్నికల్. ఓకే, ఈ 10 minutesలో హీ లైక్ వాడికి ఏం ఇంప్రెషన్ వచ్చిందంటే దిస్ గై హ్యాస్ వర్క్డ్. ఓకే, మనోడు పని చేసిండు, కాకపోతే పర్టికులర్గా ఇప్పుడు మనం అడిగిన టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ లేవు, కానీ వర్క్ చేసిండు. టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ లేదు, అయినా కానీ సెలెక్ట్ చేసిండు. ఓకే, ఎందుకంటే మనోడికి ప్రాసెస్ తెలుసు. ఓకే, ప్రాసెస్ అనేది ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆర్గనైజేషన్స్లో. ఓకే, టెక్నికల్ అనేది ఎవరైనా నేర్చుకుంటారు లోపలికి వెళ్ళిన తర్వాత అని చాలామంది అవగాహన ఉంటుంది. ఓకే, బట్ వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ప్రాసెస్ ఎట్లా ఫాలో అవుతున్నారు, నోటిఫికేషన్స్ ఎట్లా పంపిస్తున్నారు, అప్రూవల్స్ ఎట్లా తీసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, అందుకని నేను ఎక్కువ రియల్ టైం స్కోప్ గురించి మాట్లాడతాను. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు టెక్నికల్లో 100% చెప్పినా కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. ఓకే, ఈ చాలామంది ఫేస్ చేసి ఉంటారు ఇప్పటికే, లైక్ నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా యూ మైట్ హ్యావ్ రిలేటెడ్. ఓకే, సో అది మీకు అనిపించి ఉండొచ్చు. ఓకే, సో అవును నేను ఇంత చెప్పినా కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ప్రాసెస్ గురించి ఎక్కువ మాట్లాడలేదా, లేకపోతే ప్రాసెస్ గురించి నేను డెలివర్ చేయలేకపోయినా నాకు. ఓకే, సో ఇంకోటి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేనేజర్ రౌండ్స్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు మీ టీం మెంబర్స్ 4 members ఉన్నారు. ఓకే, 3 లీవ్లో ఉన్నారు, నువ్వు ఒక్కనివే ఉన్నావు, హౌ యూ విల్ మేనేజ్. ఓకే, సో ఎప్పుడైనా కానీ మీరు పాజిటివ్ ఇంటెంట్తోనే చెప్పాలి. ఓకే, పాజిటివ్ ఇంటెంట్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా రాలేదనుకోండి, నేను కంప్లైంట్ చేస్తా అనొద్దు, నేను ట్రైన్ చేస్తా అన్నారు. ఓకే, లేకపోతే నేనే మొత్తం పని చేస్తా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనొద్దు. ఓకే, ఐ విల్ ట్రైన్ పీపుల్. ఓకే, నాకు తెలియకపోతే ఐ విల్ చెక్ విత్ సీనియర్స్. ఓకే, ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు రీచ్ దెమ్, ఓకే, ఐ విల్ రీచ్ మై మేనేజర్ ఆర్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ. ఓకే, చాలా పాజిటివ్ ఇంటెంట్తోనే మాట్లాడాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ షిఫ్ట్ 2 to 10 ఉంది. ఓకే, 2 to 10 షిఫ్ట్ చేసినాము. ఓకే, సో 10:30కి ఒక ఇష్యూ వచ్చింది. ఓకే, ఏం చేస్తావు, నా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు ఉంటారు కదా, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతా అనొద్దు. ఐ విల్ టేక్ కేర్. ఇఫ్ దట్ ఈస్ ద సివియారిటీ వన్ ఇష్యూ, ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్ ఇష్యూ. ఓకే, నా జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తా, ట్రైన్ చేస్తా. ఓకే, అండ్ ఐ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. క్లయింట్ దగ్గర ఏ ఇష్యూస్ రాకుండా చూసుకుంటా. ఓకే, ఇలాంటి పాజిటివ్ ఇంటెంట్తోనే మాట్లాడాలి మీరు. ఓకే, ఎవ్రీథింగ్ ఏది మాట్లాడినా కానీ టీమ్కి, ఓకే, టీమ్మేట్స్కి
ఆర్గనైజేషన్కి ప్లస్ ఉండాలి ఏదైనా కానీ. ఓకే, సో ఏది కూడా సెల్ఫ్గా ఆలోచించొద్దు. ఓకే, సెల్ఫ్గా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత, ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, మీకు అసలు టైం ఉంటుందా ఉండదా అనేది సెకండరీ. ఓకే, బట్ వెన్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ, ఓకే, సో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మాత్రం యూ షుడ్ బి వెరీ పాజిటివ్. ఎంత పాజిటివ్ ఉండాలంటే, ఓ దట్స్ రైట్, నిజంగానే ఇట్లా చేయొచ్చు అని వాడికి కూడా నేను ఆలోచన తీసుకురావాలి. ఓకే, సో అంత పాజిటివ్ ఇంటెంట్తో ఉంటేనే మీకు ఈజీగా జాబ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో చాలామంది ఇవన్నిటి మీద ఫోకస్ చేయట్లేదు. ఓకే, సో ఎప్పుడు చూడండి టూల్స్, నేను ట్రైనింగ్ తీసుకున్నా, నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నా, నాకు ఈ టూల్ కావాలి, నాకు ఆ వీడియో పంపించండి, నాకు ఈ వీడియో పంపించండి, అంత వేస్ట్ థింగ్. ఓకే, సో దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. ఓకే, బట్ నా ఒపీనియన్ మాత్రం లైక్ మీకు ఇప్పుడు ఆన్లైన్ కంటెంట్ చాలా ఉంది. ఓకే, సో గిట్ హబ్ గురించి మాట్లాడితే లైక్ మీకు గిట్ హబ్ మీద దొరికినంత కంటెంట్ మీకు ఆన్లైన్లో మీకు ఎక్కడ కూడా దొరకదు. ఓకే, సో బెస్ట్ సోర్స్ వచ్చేసి యూడెమీ. ఓకే, యూడెమీలో మంచి ఆథర్స్ ఉన్నారు. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ సీ. ఓకే, లైనెక్స్ బ్యాష్ అయితే లైక్ మీకు లైనెక్స్ బ్యాష్ అయితే మనకి మన ఛానల్లో చూసినా సరిపోతుంది. ఓకే, సో ఆర్హెచ్సిఎస్ఏ మనం ఏదైతే ఆర్హెచ్సిఎస్ఏ చేస్తున్నామో, ఓకే, ఈ ఆర్హెచ్సిఎస్ఏ అనేది ఇట్ ఈస్ ఫర్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్స్, ఇట్ ఈస్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్, ఇట్ ఈస్ ఫర్ క్యూబర్నెటీస్. ఓకే, ఏది నేర్చుకోవాలనుకున్నా కానీ మన ఆర్హెచ్సిఎస్ఏ వీడియోస్ చూస్తే చాలు. ఓకే, సో దేర్ విల్ బి అరౌండ్ 25 to 30 వీడియోస్ వస్తాయి అవి. ఓకే, సో మోస్ట్లీ 25 మినిమం వీడియోస్ వస్తాయి. ఓకే, ఇఫ్ ఇట్ గోస్ ఇట్ మే గో టు 28 to 30. ఓకే, సో ఇప్పటివరకు మనం 7 వీడియోస్ చేసినాము. ఓకే, సో 25 డేస్ ఇంకో ఈ మంత్లో మోస్ట్లీ ఏప్రిల్ ఎండ్ వరకు అయిపోతాయి అవన్నీ వీడియోస్. ఓకే, సో ఈ వీడియోస్ చూస్తే చాలు మీకు. ఓకే, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, యాన్సిబుల్. ఓకే, యాన్సిబుల్ మనోడు మొహమ్మద్ ముసద్దర్ది యాన్సిబుల్ బేసిక్ వీడియోస్ ఉంటాయి. ఓకే, యాన్సిబుల్ బేసిక్ వీడియోస్ ఇప్పుడు నేను యాన్సిబుల్ చేస్తున్నా వీడియోస్ ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే 5 సెషన్స్ చేసినానో అందులో 4 సెషన్స్ మాత్రమే మొహమ్మద్ ఉంటాయి. ఓకే, మొహమ్మద్ ముసద్దర్వి. ఓకే, సో మనోడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, సో నేను ఒకసారి క్యూబర్నెటిస్ వీడియోస్ చూసిన, ఎవరో చెప్తే మన వాళ్ళు. సో యాన్సిబుల్వి కూడా మొహమ్మద్వి ఉన్నాయి, నేను చూడలేదు. కాకపోతే ఎందుకంటే నేను ఎక్కువగా నాకు రెడ్ హ్యాట్ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ రెడ్ హ్యాట్ సబ్స్క్రిప్షన్సే చూస్తాను. ఓకే, సో కాబట్టి యాన్సిబుల్ వీడియోస్ మీకు కావాలి ఓకే అనుకుంటే మీరు మొహమ్మద్ ముసద్దర్ చూడొచ్చు. ఓకే, బేసిక్స్. ఓకే, బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తాడు మనోడు. ఓకే, సో బేసిక్స్ చూడండి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు. ఓకే, లేదు అంటే మన ట్రైట్రీ టెక్నాలజీస్లో నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నా, చాలా ఇన్డెప్త్గా చెప్తున్నా యాన్సిబుల్ ఇప్పుడు. ఓకే, సో ఆల్రెడీ 5 వీడియోస్ చేసిన. సో మనోడు ఓన్లీ ప్లే బుక్స్ వరకే చెప్తాడు. వేరియబుల్స్ అండ్ టాస్క్ కంట్రోల్స్, హ్యాండ్లర్స్, రోల్స్ గురించి మనోడు మాట్లాడిండో లేదు తెలియదు నాకు, నేనైతే చూడలేదు మనది. కాకపోతే చాలా వీడియోస్ ఉన్నాయి మనకి. యూడెమీలోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ యాన్సిబుల్. బట్ యా, ఓకే, సో మీకు తెలుగులో కంటెంట్ కావాలనుకుంటే ట్రైట్రీ టెక్నాలజీస్కి అయితే వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజ్యూర్. ఓకే, అజ్యూర్ అయితే దేర్ ఈస్ వన్ గై, అది నేను చూసి చెప్తాను. ఓకే, సో అజ్యూర్ ఐఎమ్ నాట్ ఫర్గాట్. ఓకే, ఏడబ్ల్యూఎస్ అయితే అందరికీ తెలిసిందే, క్లౌడ్ గురు. ఓకే, క్లౌడ్ గురు అని వెళ్ళొచ్చు. ఇప్పుడు రీసెంట్గా స్టీఫెన్ మ్యావరిక్. ఓకే, స్టీఫెన్ మ్యావరిక్ వీడియోస్ మీకు ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్, అది చెప్పడం మర్చిపోయాను నేను. ఓకే, ఎవరైతే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారో, ఓకే, సో ఆర్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు నో వాట్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్, ఓకే, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ స్టీఫెన్ మ్యావరిక్ వీడియోస్ నేను కంటెంట్ చూసిన, ఇట్స్ వెరీ గుడ్. ఓకే, సో మనోడు యాక్చువల్గా హీ కవర్డ్ ఎ లాడ్ ఆఫ్ స్టఫ్. స్టీఫెన్ మ్యావరిక్ అని ఉంటుంది, వెళ్ళి చూడండి యూడెమీలో. సో చాలా స్టఫ్ కవర్ చేసిన మనోడు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్లో. ఓకే, సో మీరు ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని అంటున్నారో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో సగం ఇదే కంటెంట్ ఉంటుంది నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే లైక్ ఐ హ్యావ్ సీన్ ద కంటెంట్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే మనోడు ఆ కంటెంట్ గురించి చాలా డెప్త్గా మాట్లాడిండు, క్లౌడ్ ఫార్మేషన్స్ గురించి చాలా డెప్త్గా మాట్లాడిండు. ఓకే, సో యూ కెన్ గో అండ్ వాచ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జీసీపీ. ఓకే, సో జీసీపీలో కూడా ఒక లేడీ ఉంటుంది. ఓకే, సో ఐ విల్ పోస్ట్ దట్ నేమ్. ఓకే, సో షీఈస్ ఫ్రమ్ గూగుల్ యాక్చువల్లీ. ఓకే, తను కూడా చాలా బాగా చెప్తుంది గూగుల్ జీసీపీ గురించి. ఓకే, సో ఆ వీడియోస్ కూడా చూడండి. టెరాఫామ్. ఓకే, సో టెరాఫామ్ మీద అయితే నేను ఎక్కువ
ఎక్స్ప్లోర్ చేయలేదు టెరాఫామ్ ఆథర్స్ గురించి. చెప్తా నేను టెరాఫామ్ ఆథర్స్. అండ్ డాకర్స్ క్యూబర్నెటిస్ అందరికీ తెలిసిందే, క్యాటాకోడ్. ఓకే, సో క్యాటాకోడ్లో మీకు ఫ్రీగా సినారియోస్ ఉంటాయి. ఓకే, సో మీరు ఫ్రీగా కూడా సినారియోస్ వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో క్యాటాకోడ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో క్యాటాకోడ్కి వెళ్తే మీకు ఫ్రీ అనుకుంటా. ఓకే, ఎవరైనా ఫ్రీగా లాంచ్ చేయొచ్చు అనుకుంటా క్యాటాకోడ్. ఓకే, సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ సినారియోస్ ఆన్ డాకర్స్ అండ్ క్యూబర్నెటిస్. ఓకే, సో జెన్కిన్స్ కూడా నాకు పర్టికులర్గా ఒక ఆథర్ ఉండడం తెలీదు. ఓకే, చాలా మంది చాలా వీడియోస్ చేసినారు జెన్కిన్స్ పైన. ఓకే, సో ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ ద సేమ్ ఓల్డ్ స్టఫ్. ఓకే, సో నేనైతే ఎవ్వరు కూడా ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ పెట్టి ఎండ్ టు ఎండ్ ఇలా ఉంటుంది, ఈ పైప్ లైన్ ఇలా ఉంటుంది అని అయితే ఎవరు మాట్లాడలేదు. ఓకే, ఐఎమ్ నాట్ సీన్ ఎనీ వన్ డూయింగ్ దట్. ఓకే, సో మీరు మన వీడియోస్ చూసినా సరిపోతుంది, మీరు వెళ్ళి ఏ యూడమీలోనో ఎక్కడ చూసినా కానీ సరిపోతుంది. ఓకే, సో ద సేమ్ స్టఫ్, సేమ్ థింగ్. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ హౌ టు పిక్ ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ దిస్ డిస్కషన్. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ అవర్లో మాట్లాడిన డిస్కషన్లో ఓకే హౌ యూ పిక్ ద ప్రాజెక్ట్ అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అంత స్టఫ్ ఇది, ఈ స్టఫ్ అంతా రొటీన్ స్టఫ్ ఇది. ఓకే, సో జెన్కిన్స్లో ప్రతి వాళ్ళు మాట్లాడేది ఆ టామ్ క్యాట్ అపాచీ ఎన్జిఎన్ఎక్స్, టామ్ క్యాట్ అపాచీ తీసుకెళ్ళి క్యూబర్నెటిస్ మీద ఎట్లా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాము, డాకర్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ఎట్లా ఇమేజెస్ క్రియేట్ చేస్తాము అని మాట్లాడతారు. కానీ ఎవరు కూడా రియల్ టైం ప్రాజెక్ట్ గురించి మాట్లాడంగా నేను చూడలేదు. ఓకే, బట్ దీస్ ఆర్ ఆల్ ద స్టఫ్ యూ కెన్ గో అండ్ లెర్న్ ఆన్లైన్. సో ఇంకోటి ఏంటంటే మీకు whenever you see there is lot of books. ఓకే, బుక్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, సో మీకు పైథాన్, ఓకే, సో పైథాన్ చాలామంది పైథాన్ వీడియోస్ చాలా ఉంటాయి. అండ్ మీకు బుక్స్ చదవాలనుకుంటే పైథాన్ ఫర్ డమ్మీస్ బాగానే ఉంటుంది. ఓకే, డమ్మీస్ సిరీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఓకే, సో మీరు డమ్మీ సిరీస్లోకి వెళ్ళినా కానీ మీకు డెవాప్స్, ఓకే, చీట్ షీట్స్ కానివ్వండి, డమ్మీస్ గురించి, ఓకే, చిన్న ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఓకే, చాలా బాగా ఉంటాయి. అంటే బేసిక్ ఎవరైతే రాదో ఫస్ట్ అంటే ఇనిషియల్ నుంచి రాదో వాళ్ళందరికీ కూడా డమ్మీస్ సిరీస్ బాగానే ఉంటుంది. ఓకే, సో మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ సర్చ్ ఫర్ డమ్మీస్, ఓకే, సో మీరు డమ్మీస్ అని కొట్టినారనుకోండి వచ్చేస్తుంది. ఓకే, సో డమ్మీస్ బుక్స్. ఓకే, సో డమ్మీస్ బుక్స్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ డమ్మీస్ బుక్స్. ఓకే, సో డమ్మీస్ లెర్నింగ్ మేడ్ ఈజీ. ఓకే, సో ఇందులోకి వెళ్ళి సర్చ్ చేసినా మీకు బేసిక్స్ మాత్రం ఈజీగా దొరుకుతాయి. ఓకే, వై డెవాప్స్ మ్యాటర్స్, హౌ టు ఫార్మ్ డెవాప్స్ టీమ్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ డెవాప్స్. ఓకే, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ బాగానే ఉంటుంది ఇందులో. ఓకే, సో మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో దెర్ ఆర్ 21 ఆర్టికల్స్. ఓకే, సో చూడండి 21 ఆర్టికల్స్, దెర్ ఇస్ ఓన్లీ వన్ బుక్, డెవాప్స్ ఫర్ డమ్మీస్. ఓకే, సో డెవాప్స్ ఫర్ డమ్మీస్ చూడండి. సో మీకు లైక్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ డెవాప్స్ ఫర్ డమ్మీస్లో. ఓకే, సో మీరు డమ్మీస్ బుక్స్ ఏవైనా బాగానే ఉంటాయి. ఓకే, డమ్మీస్ బుక్స్ మీకు ఏంటంటే మీకు బేసిక్ అంటే అసలు మీకు బేసిక్ నాలెడ్జ్ లేదనుకోండి, వాళ్ళు ఏంటంటే క్లియర్గా ఇస్తారనమాట. అసలు ఎక్కడి నుంచి వచ్చింది, డెవాప్స్ ఎట్లా పుట్టింది, ఓకే, అసలు ఏం చేస్తున్నారు ఆర్గనైజేషన్స్లో, ఎట్లా చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు డమ్మీస్ బుక్స్లో ఉంటుంది. ఓకే, సో యూ కెన్ గో అండ్ ఫైండ్ దేర్. సో ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేసేదానికి ఒక మానిటరింగ్ టూల్ ఉంటుంది. ఓకే, సో ఈ మానిటరింగ్ టూల్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ యువర్ ఈమెయిల్, ఓకే, అండ్ యువర్ టికెటింగ్. ఓకే, సో మీ టికెటింగ్ ఎప్పుడు కూడా ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ యువర్ చాట్స్. ఓకే, ఫ్లో ఇట్లా ఉంటుంది. ఓకే, సో మీకు ఏ అలర్ట్ వచ్చినా కానీ మీకు ఈమెయిల్ వస్తుంది, ఒక టికెట్ రేజ్ అవుతుంది. ఓకే, ఆ టికెట్ మీ చాట్లోకి వస్తుంది నోటిఫికేషన్, మీరు వెంటనే వెళ్ళి టికెట్ చెక్ చేసి యూ విల్ చెక్ ద ఇష్యూ. జనరల్ ఏ కంపెనీలో అయినా లైఫ్ సైకిల్ ఇట్లనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో కాకపోతే ఈ ఇంటిగ్రేషన్స్ ఎట్లా అవుతాయి, ఈ ప్రాసెస్, టికెటింగ్ ప్రాసెస్ ఏంది, చేంజ్ ప్రాసెస్ ఏంది, సర్వీస్ రిక్వెస్ట్ ప్రాసెస్ ఏంది, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంది, ఐటీఐల్ అంటే ఏంది, అజైల్ అంటే ఏంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే అప్పుడు మీకు ప్రాసెస్ గురించి అవగాహన వస్తుంది. ఓకే, సో ఇంకోటి వచ్చేసి అప్లికేషన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఓకే, సో అప్లికేషన్స్ మీరు ఎప్పుడైనా సరే
డేటా అప్లికేషన్స్కి అయితే మీకు చాలామంది ఇప్పుడు చూస్తున్నారో లేదో కాఫ్కా అండ్ ఈఎల్కే మీద ఓపెనింగ్స్ బీభత్సంగా ఉంది. ఓకే, ఈఎల్కే అనేది చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ లాంచ్ ఈఎల్కే. ఓకే, సో ఎలాస్టిక్ సర్చ్ నేను ఇన్స్టాలేషన్ చూపించిన, లాగ్ స్టాష్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, కిబానా. ఓకే, ఎలాస్టిక్ సర్చ్ అండ్ కిబానా, ఎలాస్టిక్ అండ్ కిబానా నేను ఇన్స్టాల్ చేసి చూపించిన ఆల్రెడీ. ఓకే, ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి కాఫ్కా నుంచి, ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. ఒక సింపుల్ ఫ్లో చెప్తాను నేను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది యూ కెన్ కీప్ ఇట్ యాజ్ అ రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఓకే, మీ ఎవరైనా రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఈ రియల్ టైమ్ ఫ్లో. ఓకే, సో ఎట్లా ఉంటుందంటే ఫ్లో, you will be having lot of systems, right? So మీ ఇన్ఫ్రాలో you will be having lot of systems. So it might be Linux, it might be Windows, it might be network switches. Okay, సో ఇవన్నిట్లో కూడా డేటా, ఓకే, డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది లాడ్ ఆఫ్ డేటా. లేదు, ఈ ఇన్ఫ్రా కాకుండా ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సోషల్ మీడియా, ఓకే, సోషల్ మీడియాలో కూడా, ఓకే, ఇఫ్ యూ టేక్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్, ఓకే, నంబర్ ఆఫ్ ట్వీట్స్ ఎన్ని వస్తున్నాయి, ఓకే, వ్యాలిడ్ ట్వీట్స్ ఎన్ని, ఓకే, అండ్ ఫిల్టరింగ్, ఇందులో కూడా యూ విల్ సీ లాట్ ఆఫ్ డేటా జనరేటింగ్, రైట్? ది సేమ్ వే బ్యాంకింగ్ డొమైన్ అయినా సరే, ఏదైనా తీసుకోండి, ఏ డొమైన్ అయినా సరే. ఓకే, సో ఇక్కడ కూడా మీకు లాట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీరు డిజైన్ చేయాల్సింది ఏంటంటే ఈ డేటా ఏందనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం ఇది సింపుల్ థింగ్. ఓకే, సో ఆర్గనైజేషన్స్ అన్నిట్లో ఉండేది. ఓకే, నాట్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, అన్ని ఆర్గనైజేషన్స్లో, ఆల్ ఆర్గనైజేషన్స్లో ఉండే సినారియో ఇది. ఓకే, నాట్ స్పెసిఫిక్ టు సోషల్ మీడియా, బ్యాంకింగ్ కాదు, ఏ కంపెనీ అయినా తీసుకోండి, వాట్ ఎవర్ ద డొమైన్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ మీకు డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ప్రతి డేటా జనరేట్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఈ డేటాను అంతా కూడా ఏది కలెక్ట్ చేస్తుంది? ఇట్ మైట్ బి ఏ మానిటరింగ్ టూల్. ఓకే, ఓకే, దెర్ విల్ బి ఏ మానిటరింగ్ టూల్, రైట్? సో ఈ మానిటరింగ్ టూల్ వచ్చేసి ఏదైనా డేటా డౌన్ ఆర్ నాగియస్. ఓకే, సో ఇదంతా గ్యాదర్ చేస్తుంది డేటాను అంతా. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఎంత డేటా ఉంది? యూ కెనాట్ ఇమాజిన్ ద డేటా లైక్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ సర్వర్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎంత డేటా జనరేట్ అవుతుంది అనేది మీరు ఊహించలేరు. ఓకే, సో లాట్ ఆఫ్ డేటా విచ్ ఈస్ గెటింగ్ జనరేటెడ్. ఓకే, సో ఈ టూల్స్, ఈ మానిటరింగ్ టూల్స్తో పాటు మీరు బీట్స్ అనేది ఎలాస్టిక్ బీట్స్. ఓకే, సో ఎలాస్టిక్ బీట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గో అండ్ సే ఎలాస్టిక్ బీట్స్, ఓకే, బీట్స్ అనేది ఎలాస్టిక్ సర్చ్ వాడిది. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఎలాస్టిక్ బీట్స్ డస్? Beats is a free and open source platform for a single purpose data shippers. They send data from hundreds or thousands of machines and systems to Logstash or Elasticsearch. Okay, so దీనిపైన మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఫైల్ బీట్, మెట్రిక్ బీట్, ప్యాకెట్ బీట్, విన్లాగ్ బీట్, ఆడిట్, హార్ట్ బీట్, ఫంక్షన్ బీట్. ఓకే, ఎక్కువగా మనం యూజ్ చేసేది మెట్రిక్ బీట్, ఫైల్ బీట్, ప్యాకెట్ బీట్. ఓకే, సో ఎక్కువగా యూజ్ చేసేది. ఓకే, సో ఇది ఏంటంటే ఫైల్ బీట్ లైట్ వెయిట్ షిప్పర్ ఫర్ లాగ్స్ అండ్ అదర్ డేటా. ఏదైనా లాగ్స్ క్రియేట్ అయినా కానీ ఏదైనా డేటా అనేది ఫైల్ బీట్. మెట్రిక్ డేటా, ఏదైనా మెట్రిక్ డేటా జనరేట్ అవుతుందంటే ఇట్ విల్ ఫెచ్ అండ్ ఇట్ విల్ సెండ్ దట్ మెట్రిక్ డేటా. నెట్వర్క్ డేటా అయితే మీకు ప్యాకెట్ బీట్ యూజ్ చేస్తాం. విన్లాగ్ అంటే చాలా రేర్గా మనం రియల్ టైంలో విండోస్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి విండోస్ ఈవెంట్ లాగ్స్ మనం ఎక్కువ ఫెచ్ చేయం. ఓకే, సో అగైన్ ఆడిట్ డేటా, ఇది సెక్యూరిటీ టీమ్స్ ఫర్ ఎక్కువ వాడతారు ఆడిట్ బీట్. ఓకే, హార్ట్ బీట్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ టు చెక్ ది మానిటరింగ్ అప్ టైం, అంటే లైక్ హార్ట్ బీట్స్ సెండ్ చేస్తూ ఉంటారు అనమాట, అంటే ఇవి వర్క్ అవుతుందా లేదా, అప్ ఉందా లేదా అనేసి. ఓకే, దట్ ఈస్ వన్. అండ్ సర్వర్లెస్ కోసం ఫంక్షన్ బీట్. ఓకే, సర్వర్లెస్ కూడా
ఇప్పుడు ఇంకా అంత మేజర్గా పాపులర్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ మంది ఇంకా ఫంక్షన్ బీట్స్ యూజ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ట్రాకింగ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగ్స్ అండ్ మెట్రిక్స్ ఇన్ ద ఎలాస్టిక్ స్టాక్. ఓకే, షిప్ ఫ్రమ్ ది సోర్స్, plain and simple. Like there are a lot of advantages with the beats. Okay, so that is what beats is all about. Okay, so ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఐఎమ్ జస్ట్ ఫెచింగ్ ఆల్ ద మానిటరింగ్, ఇది ఏదైతే డేటా జనరేట్ చేస్తుందో ఓకే బీట్స్ ఇది మొత్తాన్ని ఫెచ్ చేస్తుంటుంది. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ బి కనెక్టింగ్ టు సంథింగ్ కాల్డ్ కాఫ్కా. Okay, so what exactly Kafka does? Kafka is a messaging system. Okay, ఇది మెసేజింగ్ సిస్టము. ఓకే, విచ్ విల్ స్టోర్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఆల్సో యూస్డ్ యాజ్ స్టోరేజ్ సిస్టమ్. ఓకే, మెసేజింగ్ సిస్టమ్ అనొచ్చు, స్టోరేజ్ సిస్టమ్ అని అనొచ్చు. ఎందుకంటే ఇది మనకి డిఫాల్ట్గా 7 days డేటాని స్టోర్ చేసుకుంటుంది. మీరు దీన్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, 30 daysకి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చే మెసేజెస్ అన్ని కాఫ్కాలోకి వస్తాయి. మీరు మధ్యలో కాఫ్కా పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. కాకపోతే కాఫ్కాతో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇది స్టోరేజ్ లాగా కూడా పనికి వస్తుంది. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, మెసేజెస్ విల్ బీ ఆన్ కాఫ్కా. ఓకే, కాఫ్కాలో మెసేజెస్ స్టోర్ అయి ఉంటాయి, సో మీకు ఏ ప్రాబ్లము రాదు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ వన్ మేజర్ అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు యూ వాంట్ టు మూవ్ ఇట్ టు ది ఎలాస్టిక్. ఓకే, సో మీరు ఎలాస్టిక్ సర్చ్కి మూవ్ చేయాలనుకుంటే మీరు మధ్యలో ఇక్కడ యూ కెన్ యూస్ లాగ్ స్టాష్. మీరు లాగ్ స్టాష్ అయినా యూజ్ చేయొచ్చు, ఫ్లూయెంట్డీ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, లాగ్ స్టాష్ ఆర్ ఫ్లూయెంట్డీ. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఎలాస్టిక్ వెళ్తుంది, ఎలాస్టిక్ నుంచి మీకు కిబానా. ఓకే, ఈ రెండు కిబానా డాష్ బోర్డ్ ఉంటుంది ఇది మొత్తం. ఓకే, సో వాట్ ఎవర్ డేటా ఇస్ కమింగ్, ఓకే దట్ గోస్ టు కాఫ్కా టు లాగ్ స్టాష్ టు ఎలాస్టిక్. ఎలాస్టిక్లో మీరు ఏంటంటే యూ కెన్ రైట్ ఆల్ యువర్ క్వెరీస్. ఓకే, ప్రామ్క్యూఎల్తో మీరు మొత్తం క్వెరీస్ రాయొచ్చు. అంటే నా డేటా ఎట్లా ఉండాలి, నేను ఏం ఫెచ్ చేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు ఫెచ్ ఓన్లీ హోస్ట్ నేమ్. సారీ. ఓకే, నేను హోస్ట్ నేము, ఐపీ అడ్రస్, అప్ టైమ్. ఓకే, ఆర్ఎల్స్ హోస్ట్ నేము, ఐపీ అడ్రస్, ఎర్రర్స్, ఇవి మాత్రమే చూడాలనుకుంటున్నాను నేను. ఓకే, సో నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఐ కెన్ ఫిల్టర్ ఇట్. ఓకే, ఫిల్టర్ చేసి నేను కిబానాలో డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో నౌ ఐ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ మై సిస్టమ్. ఓకే, నాకు ఎంత అప్ టైం ఉంటుంది, నా లాగ్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, నా సిస్టమ్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను డాష్ బోర్డ్స్లో లాంచ్ చేసి చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద రియల్ టైమ్ ఫ్లో. ఓకే, సో మీరు రియల్ టైం ప్రాజెక్ట్ మీరు చేయాలనుకుంటే మీరు ఇది డెవాప్స్ కింద కన్వర్ట్ చేసి చేసుకోవచ్చు. ఓకే, డెవాప్స్ కింద కన్వర్ట్ చేయండి అంటే అగైన్ బీట్స్ మీకు ఒక పాడ్లో రన్ అవుతుంటుంది, కాఫ్కా ఒక పాడ్లో రన్ అవుతుంటుంది, ఎలాస్టిక్ ఒక పాడ్లో రన్ అవుతుంటుంది, కిబానా ఒక పాడ్లో ఎలాస్టిక్ అండ్ కిబానా ఒక పాడ్లో రన్ అవుతుంటాయి. లాగ్ స్టాష్ కూడా మీరు సపరేట్గా ఒక పాడ్ పెట్టుకోవచ్చు. ఈ పాడ్స్ అన్నీ కూడా క్యూబర్నెటిస్లో లాంచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మానిటరింగ్ టూల్ కూడా మీరు యాక్చువల్గా విఎమ్స్ రన్ అవుతుంటాయి, ఈ విఎమ్స్ నుంచి మీరు కనెక్టివిటీ క్రియేట్ చేయొచ్చు. ఇట్స్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ వేర్ యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ డెవాప్స్. ఓకే, డెవాప్స్లోకి మీరు దీన్ని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద రియల్ టైం ప్రాజెక్ట్. ఓకే, సో విచ్ యూ కెన్ డూ. ఇంకో రియల్ టైం ప్రాజెక్ట్ చెప్తాను నేను. ఓకే, నేను చెప్పేవి ఇవన్నీ ఆర్గనైజేషన్స్ యూజ్ చేసేవి. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ గైస్ సమ్వన్ గివెన్ యూ. ఓకే, ఇది వచ్చేసి రియల్ టైం ప్రాజెక్ట్ విచ్ ఈజ్ being implemented in Tritree. Okay, so there is a project called e-learning. Okay, so e-learning in the sense same like your Udemy. Okay, Udemy ఎట్లుంటుందో అట్లనే ఈ పోర్టల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఉంటుంది Udemy, whenever you are launching Udemy, okay, so you need a web server. ఓకే, అండ్ ఆల్సో యూ నీడ్ ఏ డేటాబేస్. ఓకే, మీకు ఎవరికైనా అవగాహన లేకపోతే ఈ లెర్నింగ్స్లో
ఓపెన్ ఓపెన్ ఈడిఎక్స్ ప్రాజెక్ట్స్ చూడండి. ఓకే, ఈ ఓపెన్ ఈడిఎక్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు క్యూబర్నెటీస్లో లాంచ్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ యూడెమీ కానివ్వండి, కోర్సెరా కానివ్వండి, ఆర్ ఇంకేదైనా మీకు ఈ లెర్నింగ్ టూల్స్, ఈ లెర్నింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓపెన్ ఈడిఎక్స్ పైన రన్ అవుతుంటాయి. ఓకే, సో ఈ ఓపెన్ ఈడిఎక్స్ని హౌ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ డెవాప్స్ ఆర్ హౌ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యూబర్నెటీస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇది కూడా రియల్ టైమ్ రియలిస్టిక్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ విధంగా మీరు యూ కెన్ క్రియేట్ ఏ ఈ లెర్నింగ్ పోర్టల్ అండ్ యూ కెన్ డిప్లాయ్ ఇట్ ఆన్ ది క్యూబర్నెటీస్ ఆర్ విఎమ్స్. ఒక్కసారి వెళ్ళి ఓపెన్ ఈడిఎక్స్ అని కొట్టండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లాంచ్ యువర్ ఓన్ ఈ లెర్నింగ్ ఆల్సో యూ కెన్ లాంచ్. ఓకే, సో ఓపెన్ ఈడిఎక్స్లో మీరు లాంచ్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ వెరీ రియల్ టైమ్. ఈ లెర్నింగ్ అనేది ప్రతి ఆర్గనైజేషన్ యూజ్ చేస్తుంది. టీసీఎస్, ఐబిఎం, ఇన్ఫీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జెన్పాక్ట్, ఏ ఈ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తుంది, ఈ ఆర్గనైజేషన్ యూజ్ చేయదని కాదు. ప్రతి ఆర్గనైజేషన్కి ఈ లెర్నింగ్ పోర్టల్ ఉంది. అండ్ ఆ ఈ లెర్నింగ్ పోర్టల్ ఎక్కడ రన్ అవుతుంది? ఓపెన్ ఈడిఎక్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓపెన్ ఈడిఎక్స్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. ఓకే, టూల్స్ కానివ్వండి ఆర్ ఆర్గనైజేషన్స్ హూ హ్యావ్ టేకెన్ ఓపెన్ ఈడిఎక్స్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రాజెక్ట్స్. ఓకే, సో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఓపెన్ ఈడిఎక్స్లో కూడా. ఓకే, సో మీరు ఆ వెబ్సైట్ని మీరు డెవలప్స్ కింద కన్వర్ట్ చేసి మీరు ఈ కంపెనీలో అది చేసిన అని పెట్టుకున్నా కానీ మీకు చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ వెరీ మచ్ used real time project. Okay, okay guys, so that is it. Okay, so this is what I wanted to give it today. Okay, so I've given a lot of information, I know, but ఒకసారి చూసుకోండి if you guys wanted to go for the DevOps jobs. Okay, so this is what is required. Okay, so thanks, and if you have any queries telegram lo post cheyandi, and don't forget to like and subscribe the channel, and have a great weekend.